సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వైకాపా ఓడిపోవటం, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటం, చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, వైకాపా నేత జగన్ ప్రతిపక్ష హోదా లేకుండా కేవలం 11 సీట్లతోటే మిగిలిపోవటం, ఇవన్నీ మనం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెర మీదకి వచ్చినటువంటి ప్రధాన అంశాలు. దీనిలో భాగంగా ఓటమి తర్వాత వైసీపీ నేత జగన్ తమ పార్టీలో అంతర్గతంగా గత ఎన్నికల్లో సహకరించిన నేతలు, తర్వాత కొంత స్థానికంగా గ్రూపులు పెట్టి గ్రూపులతో కొంతమంది పార్టీకి వెనుపోటు పడిచిన వాళ్ళు, సరే ఎన్నికల తర్వాత పార్టీ ఫిరాయిస్తున్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళ మీద ఇటువంటి వాళ్ళని అంతా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా చెందినటువంటి కదిరి మాజీ ఎమ్మెల్యే, అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరికి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని 2 రోజుల క్రితం ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన 2019లో శాసనసభ్యుడిగా ఎన్నికై కొనసాగారు. ఇటీవల ఎన్నికల్లో ఆయన పార్టీకి నిర్ణయించిన అభ్యర్థికి చేయకుండా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ విధంగా అనేక ప్రాంతాల్లో, అంటే సార్వత్రిక ఎన్నికల తర్వాత అనేక చోట్ల మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు, కౌన్సిలర్లు, తర్వాత జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు అంతా కూడా పార్టీ నుంచి సేఫ్ మార్గం, అంటే అధికార పక్షంలోకి ఫిరాయిస్తూ ఉన్నారు. అటువంటి ప్రాంతాల్లో కూడా కార్పొరేటర్లు వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేస్తున్నారు. తర్వాత 2 రోజుల క్రితం కుప్పంలో కూడా, అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కూడా అక్కడ స్థానిక మున్సిపల్ చైర్మన్, కొంతమంది కార్పొరేటర్లు కూడా తెలుగుదేశంలో చేరడానికి ముందుకొచ్చారు. అదేవిధంగా కర్నూలు జిల్లాలో కూడా మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి నాయకత్వంలో నందికొట్కూరులో మున్సిపల్ చైర్మన్, కార్పొరేటర్లు అంతా తెలుగుదేశంలో చేరిపోయారు. చిత్తూరులో కూడా మేయరు, కొంతమంది కార్పొరేటర్లు ఏకంగా టీడీపీలో చేరారు. ఈ విధంగా అనేక ప్రాంతాల్లో వైకాపాకు చెందినటువంటి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు పార్టీ ఫిరాయిస్తా ఇతర పార్టీలో చేరుతా ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి వైకాపా నేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా అనేక ప్రాంతాల్లో కూడా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల్లో కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడిన వాళ్ళని పార్టీ నుంచి పంపించేయడమే ధ్యేయంగా, మిగిలిన వాళ్ళతోటేనే మనం పార్టీని మరలా ప్రక్షాళన చేసుకొని చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ప్రధానంగా అసలు అధికారం కోల్పోవడానికి, వైకాపా అభ్యర్థులు ఓడిపోవడానికి మాజీ సీఎం జగన్ వైఖరే కారణం అని చెప్పి అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు బహిరంగంగా కాకపోయినా అంతర్గతంగా కూడా తమ అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. ఇటీవల పల్నాడు జిల్లాకు చెందినటువంటి గురదాల మాజీ ఎమ్మెల్యే, అనంతపురం చెందినటువంటి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి డైరెక్ట్గా తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. ప్రధానంగా వైకాపా ఓటమికి కారణం మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేయడం, తర్వాత ఆయన సతీమణి ఆయన అసెంబ్లీలో చిన్న చూపు చూస్తూ ఆయన్ని మీద నిందలు చేయటం, తర్వాత వ్యక్తిగత దూషణలు, బూతుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా ఓటమికి ప్రధాన కారణాలు. ప్రజలు వీటన్నిటిని స్వీకరించలేదు. ఎవరైతే వైకాపా నేతలు, అదే టీడీపీ నేత చంద్రబాబు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అసభ్యంగా మాట్లాడారు, ఆ నేతలంతా కూడా మట్టిపాలయ్యారు, తర్వాత ఘోరంగా ఓడిపోయారు. దీనికి ప్రధాన కారణం వాళ్ళందరినీ కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ అధినేత జగన్ వాళ్ళని సముదాయించకపోవడం వల్ల పార్టీకి పరిస్థితి ఏర్పడిందని కొంతమంది అక్కడక్కడ అసమ్మతి స్వరం వినిపించారు. ఈ స్వరం అధిగమించకుండా ఉండటం కోసమే జగన్ కొన్ని చోట్ల పార్టీ నేతలను సస్పెండ్ చేయటం, ఇదంతా కూడా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని వైకాపాలోని సీనియర్ నేతలు అంతర్మదనంగా తమ అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. ప్రధానంగా 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి జగన్ నేరుగా ప్రజల వద్దకు పోకుండా తర్వాత తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం కావటం, జిల్లాల వారీగా పర్యటనలకు వచ్చిన సందర్భాల్లో పట్టలు కట్టుకొని పర్యటించడం, ఈ విధంగా తర్వాత ప్రతిపక్ష నేతల మీద పదే కేసులు నమోదు చేసి వాళ్ళని వేధింపులకు గురి చేయటం, అరెస్టు చేసి జైల్లో ఉంచడం, ఇటువంటి కారణాలన్నింటిలో కూడా పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది. ప్రధానంగా సంక్షేమ పథకాలు బటన్ నొక్కడానికే పరిమితమై అభివృద్ధి కార్యక్రమాలని విస్మరించడం, తర్వాత ప్రధానంగా రోడ్లు మరమ్మతులు సరిగా లేక వాహనాల రాకపోకలు అనేక ఇబ్బందులు పడుతున్నా కూడా వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఓటమి తర్వాత పార్టీ నేతలందరినీ సస్పెండ్ చేస్తామని కొంతమందిని సస్పెండ్ చేయటువంటి ఇటువంటి చర్యల వలన భవిష్యత్తులో ఎటువంటి ఉపయోగం ఉండదని చెప్పని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒక 30 నుంచి 50 మంది వరకు ద్వితీయ శ్రేణి నేతలు కానీ సీనియర్ నేతలు కానీ పార్టీ సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సస్పెన్షన్ల వలన పార్టీ బలోపేతం కాదని చెప్పని సీనియర్ నేతలంతా వ్యాఖ్యానిస్తున్నారు.